రాకాలోకంకి స్వాగతం. ఈ వీడియో కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీ మిత్రులకు బంధువులకు ఈ వీడియోని షేర్ చేయదలుచుకుంటే పక్కనున్నటువంటి షేర్ బటన్ని నొక్కండి. ఆ షేర్ అనేటటువంటి నాబ్ని నొక్కినట్టయితే మీకు షేర్ చేయవచ్చును. అదేవిధంగా మీకు ఈ ఛానల్ కనుక నచ్చినట్లయితే ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మీ మిత్రుల చేత సబ్స్క్రైబ్ చేయించవచ్చు. సబ్స్క్రైబ్ చేయడానికి ఒక్క పైసా ఖర్చు లేదు. కేవలము మీరు ఆ సబ్స్క్రైబ్ అనే చోట ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ప్రెస్ చేసిన తరువాత ఆ పక్కనే బెల్ బటన్ కనిపిస్తుంది. ఆ బెల్ బటన్ కనుక నొక్కితే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. రాకాలోకంలోని కంటెంట్ కానీ, పోస్ట్ కానీ, వీడియోలు కానీ, వాటి అప్డేట్స్ మీకు లభిస్తాయి. మిత్రులారా, మతమౌఢ్యానికి చొక్కాలాగు తొడిగితే ఎలా ఉంటుంది? పాకిస్తానీ జనానీకంలాగా ఉంటుంది. పాకిస్తాన్లో మతమౌఢ్యం ఏ స్థాయికి చేరుకుందంటే ప్రజలకు ప్రతిదానిలోనూ తమ మతానికి వ్యతిరేకమైంది ఏదో కనిపిస్తోంది. కనిపించగానే సర్ తన్సే జుదా నినాదాలు చేస్తున్నారు. బ్లాస్ఫమీ అంటే కుఫ్ర్ అని చెప్పి నినాదాలు చేస్తున్నారు. అంటే దైవ దూషణకు పాల్పడేట్టుగా చెప్తున్నారు. హత్య చేయడానికి కూడాను సర్వసాధారణ ప్రజానీకం వెనకాడటం లేదు. అంత మతమౌఢ్యాన్ని నూరిపోశారు. మతం గురించి చెప్పలేదు, మతం గురించి తెలియనివ్వకుండా మతమౌఢ్యాన్ని నూరిపోయడం ద్వారా జరిగింది ఏంటంటే, ఇద్దరు వ్యక్తులు కలిస్తే మూడో వ్యక్తిని మత దూషణ, దైవ దూషణకు పాల్పడ్డ వ్యక్తిగా అనుమానించి కొట్టి చంపే అవకాశం ఉంది. దానికి తాజా ఉదాహరణ ఇటీవలే పాకిస్తాన్లో ఒక అమ్మాయి, పాకిస్తానీ అమ్మాయి ఒక కుర్తా వేసుకుని రోడ్డు మీదకి వచ్చింది. ఆ కుర్తా మీద అరబిక్ భాషలో రకరకాల అక్షరాలు ఉన్నాయి. అరబిక్ భాషలో ఏదో రాసి ఉంది. అది ఉర్దూ కాదు, అది అరబిక్. దాంతో చూస్తున్న వాళ్ళం ఒకళ్ళిద్దరి మనసులో అనుమానం వచ్చింది, ఇదేదో మన పవిత్ర గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాలను తన ఒంటి మీద రాసుకుని ఈమె వెళ్తోంది, ఈమె ఆ రాతలు ఉన్నటువంటి చొక్కా వేసుకుందని ఆ నోట ఈ నోట అనుకున్నారు. 100-150 మంది గుమికూడారు. రాళ్ళు తీసుకుని ఆమె పైన దాడి చేయటం మొదలుపెట్టారు. ఆమెను కొట్టడానికి ప్రయత్నించారు. సర్ తన్సే జుదా మారో అంటే దైవదూషణకు పాల్పడ్డటువంటి వ్యక్తి వాజిబుల్ కతల్ అంటే చంపడానికి అర్హులు, అతన్ని చంపవచ్చును అని నమ్మి ప్రజలు దాడి చేసేటప్పటికి చిట్ట చివరికి ఆ యువతి భయపడి ఒక దుకాణంలోకి వెళ్ళింది. ఆ దుకాణదారుడు షట్టర్ మూశాడు. ఆ దుకాణదారుడి మీద దాడి జరిగింది. చివరికి పోలీసులు రంగప్రవేశం చేసి ఆ అమ్మాయికి బుర్ఖా కప్పి నెమ్మదిగా ఎవరికీ తెలియకుండా ఆ అమ్మాయిని పోలీసుల సాయంతో, ఒక మహిళా పోలీసు అద్భుతమైనటువంటి సాహసాన్ని ప్రదర్శించి ఆ యువతిని రక్షించింది. దీనిపైన పాకిస్తాన్లో చాలా గడబిడ జరిగింది, హడావిడి జరిగింది. పత్రికల్లో కథనాలు వచ్చినాయి. చాలామంది ఆ దుస్తులను తయారు చేసినటువంటి కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీకి నువ్వు దైవదూషణకు పాల్పడ్డావని చెప్పి ట్విట్టర్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా ట్యాగ్ చేయటం మొదలుపెట్టారు. ఆ కంపెనీ కువైట్కి చెందినటువంటి కంపెనీ. ఆ కంపెనీ కువైట్కు చెందినటువంటి ఆ కంపెనీకి ఇటువంటి అనేక కంప్లైంట్స్ వచ్చేసరికి ఆ కంపెనీ విసిగిపోయి ఒక స్పష్టీకరణ జారీ చేసింది. స్పష్టీకరణ ఏంటంటే, కువైట్లో ఉండేటటువంటి ప్రజల మాతృభాష అరబిక్, అది మా భాష, మా భాషలో మేము ఏమి రాసుకుంటామో అది మా ఇష్టము. అవి మతానికి సంబంధించినవి కానీ, పవిత్ర గ్రంథానికి సంబంధించినవి కానీ, ప్రవక్తకి కానీ సంబంధించినవి కావు. మీకు అరబిక్ రాకపోవడం అది మీ దురదృష్టం. అరబిక్లో ఉన్నటువంటి పదాల అర్థమేమిటో తెలియకుండా హడావుడి పడడం మీ మూర్ఖత్వము. ఈ అర్థం వచ్చేటటువంటి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది. ఆ కువైట్కి చెందినటువంటి ఆ బ్రాండ్ ఏదైతే ఉందో వాళ్ళు చెప్పింది ఏంటంటే, దానిలో హయా, హల్వా అనే 2 పదాలు ఉన్నాయి. హయా అంటే జీవితము అని అర్థము, హల్వా అంటే అందమైన అన్నటువంటి అర్థం. సో అందమైనది, అదేవిధంగా ఈ జీవితము అన్నటువంటి అర్థం వచ్చేటటువంటి అక్షరాలు ఉన్నాయి. వాటికి పవిత్ర గ్రంథమైనటువంటి అని చెప్తున్నటువంటి ఖురాన్కి సంబంధం లేదు, ప్రొఫెట్కి సంబంధం లేదు, అంటే ప్రవక్తకి సంబంధం లేదు. అరబిక్ రాని మూర్ఖులందరూ కలిసి అరబిక్లో ఉన్నటువంటి పదాల అర్థం కూడా తెలియకుండా అది దైవ దూషణ, మత దూషణ అని భావించి హత్యకి ఆ అమాయకపు ఆ అమ్మాయిని చంపడానికి ప్రయత్నించారు. ఆ పాకిస్తానీ యువతికి పాపము
తన దేశ ప్రజలు ఎంత మూర్ఖులో అప్పుడు అర్థమై ఉంటుంది. తమాషా ఏంటంటే ఈ బ్రాండ్ 2022లో ఈ డ్రెస్ని రిలీజ్ చేసింది. 2022 నుంచి ఇప్పటికంటే 2 సంవత్సరాలుగా 40 దేశాల్లో ఈ దుస్తులు అమ్ముడైనాయి. ఈ 40 దేశాలు కూడాను ఇస్లామిక్ దేశాలే. మొరాకోలో, సౌదీ అరేబియాలో, మిగతా యెమెన్లో, ఈ రకంగా అరబిక్ దేశాలలో వెళ్ళింది. వాళ్ళకి అరబిక్ వచ్చు, అది అందమైన జీవితం అని రాసుందని వాళ్ళకి తెలుసును. కానీ ఈ తెలియని మూర్ఖులు ఎవరైతే ఉన్నారో మతానికి తామే గుత్తేదారులు, ఠేకేదారులు, కాంట్రాక్టర్లని భావించి ఆ మతం పుట్టింది అరేబియాలో. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చుకున్నటువంటి మతం అక్కడి ప్రజలకు నేర్పేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ తెహరీక్ లబ్బాయిక్ పాకిస్తాన్ అనే సంస్థ ప్రజలను ఈ అమ్మాయి మీద ఉసికొల్పింది అని చెప్పారు. అయితే ఇప్పుడు మొత్తం మీద వాస్తవం తెలిసిన తర్వాత భుజాలు తడిమి చూసుకుంటున్నారు. అరబిక్లో ఉన్నటువంటి పదాలు మాకు తెలియవు, వాటికి ఇస్లాంకి సంబంధం లేదన్న విషయం కూడా మాకు తెలియదు అని చెప్తున్నారు. అంటే కేవలము మూర్ఖత్వాన్ని మాత్రమే నూరిపోస్తే ఏం జరుగుతుంది? ఆ అమ్మాయి పాపము ఏదో కాస్త అందంగా ఉంది అని ఒక కుర్తా వేసుకుంది. ఎవరో కువైట్ నుంచి తెచ్చి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కువైట్ నుంచో ఇంకో దేశం నుంచో తెచ్చి ఇచ్చారు. దాన్ని వేసుకుని ఆ అమ్మాయి రోడ్డు మీదకి వచ్చింది. రోడ్డు మీదకి రాగానే ఆమె మీద దాడి జరిగింది. తెలియని మూర్ఖుల వల్ల అరబిక్ రానటువంటి వాళ్ళు, అరబిక్ భాష అర్థం కానటువంటి వాళ్ళు, స్క్రిప్ట్ తెలియనటువంటి వాళ్ళు దాన్ని దైవదూషణగా భావించారు. వాటికి ఈ అగ్నికి ఆజ్యం పోసేందుకు తెహరీక్ లబ్బాయిక్ పాకిస్తాన్ వంటి సంస్థలు ఉండనే ఉన్నాయి. ఇదే రకమైనటువంటి మూర్ఖత్వము బంగ్లాదేశ్లో కూడా ఉంది. అదే రకమైనటువంటి మూర్ఖత్వము మొత్తము సౌత్ ఏషియాలో ఉంది. తాతకు దగ్గులు నేర్పినట్టుగా సౌదీ అరేబియాకిను, యుఏకి, ఖతర్కి, కువైట్కి మతానికి సంబంధించినటువంటి బోధనలు చెయ్యాలని చెప్పి సౌత్ ఏషియన్లు భావించటము కొంత హాస్యాస్పదము. తెలియనితనంతో ఈ రకమైనటువంటి దాడులు చేయటము ఇంకా హాస్యాస్పదము. అదృష్టం ఏంటంటే ఆ అమ్మాయి ప్రాణము పోలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.